ఓకే, ఒక క్వశ్చన్ అడిగినా చూడు, 1 మిర్చి ఉంటే అర్థం ఏంటి తెలుసా? కొంచెం స్పైసీ ఉన్నట్టు. అంటే 1 అంటే ఓన్లీ మౌత్ కారం. ఓకే ఓకే, 2 మిర్చీలు ఉన్నాయి అంటే నోరు ప్లస్ ముక్కులోంచి కూడా కారుతుంది రాబోయే, అంత కారంగా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, తర్వాత హాట్ అయితే 3 మిర్చీలు ఉన్నాయి, 3 ఎండి మిర్చీలు. ఓకే, సో నోరు ముక్కు కళ్ళల్లోంచి కూడా కారం, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా కష్టం కదా ఎలాగా. అదే ఒకవేళ ఇన్ని మిర్చీలుంటే AK-47 చికెన్ అంట, డేంజరస్లీ స్పైసీ అంటారు. అండ్ డేంజరస్లీ స్పైసీ. ఆలోచిస్తున్నా, ఎన్ని మిర్చీలుంటే ఎన్ని రంధ్రాల నుండి నవరసాలు జారిపోతాయా? మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లే, మాకు అర్థమైంది మీ ఇంటెన్షన్ ఏంటో. ఇక్కడ వీడు క్లియర్ గా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అని. ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 అంటే 1 హోల్, ఐ మీన్ 1 మౌత్. 2 అంటే 2 హోల్స్ నుంచి కూడా. అందుకని మనం మాక్సిమం 3 కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు తుడుచుకుంటూ, నోరు ఉఫ్ అనుకుంటూ. ఈ AK-47 మనకు వద్దమ్మా, తక్కువలేం. మీరు ఎవరైనా ట్రై చేశారా AK-47? ఏమనబోతున్నా తెలుసా, నీకు పగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసి పెట్టండి. అవునా, మా ఆవిడకి 47 ఇష్టం అంట, ఒకసారి తెస్తానా? మొట్టికాయ పడుతుంది. ఓకే ఓకే, బట్ మొత్తం మెన్యూలో ఐ థింక్ ఇది ఒక్కటే 47 నాన్ స్టాప్. ఇక పగటి నుండి రాత్రి దాకా, రాత్రి నుండి పగటి దాకా. కాదు గాని మీరేంటి కిచెన్ లో వెనక సైడ్ ఏమైనా పని చేసి వచ్చారా ఏంటి? అంత క్లియర్ గా చెప్తున్నారు. ఎన్ని మిరపకాయలు వాడతారు? హలో, ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి, నాకు ఉంది. మాకు లేదులే బాబు. సో మిర్చి మీనింగ్ అర్థం కావాలంటే డిగ్రీ ఉండాలి, మీకుందా చెప్పండి. అండ్ ఇది ఎప్పుడైనా ఎవరైనా ఇంత స్పైసీగా ట్రై చేశారా? ఒకవేళ అవైలబుల్ ఉంటే తింటారా? ఛాలెంజ్ నేను మీ మీద ప్రయోగించాలా అండి? ఏమన్నా? ఏమి లేదు, నాకు మీ జవాబు అర్థమైంది. ఓకే, అదనమాట. ఇవాళ మొత్తానికి మా డిన్నర్ ఇక్కడ అవుతుంది. ఓకే, బాయ్, ఎంజాయ్ యువర్ డిన్నర్.